క్లైమాక్స్లో కూడా అందరి నుంచి ఒక ఎమోషనల్ సీన్ ఎక్స్పెక్ట్ చేయం కదా మనము. ఎమోషన్ కూడా బాగా రాశాడు. లవ్ సీన్ కూడా చాలా బాగుంది. పాటలు బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ఆ పాటలు కూడా బాగున్నాయి. ధీరే ధీరే సాంగ్ చాలా బాగుంది. బీజిఎం ఎలా ఉంది? ఆ బీజిఎం కూడా చాలా బాగుంది. హీరోయిన్ చాలా బాగుంది. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మీకు దీంట్లో విశ్వక్సేన్ ఏమన్నా లుక్ నచ్చిందండి? యా బాగుందండి. ఛానల్ తర్వాత రిఫ్రెషింగ్గా ఉంది. హిట్టే సినిమా. ఇప్పుడు చాలా బాగున్నారండి. ఇంతకుముందు కొంచెం లావుగా ఉండేవాళ్ళు, బట్ ఈ సినిమా కోసం స్లిమ్ అయ్యారు. చాలా బాగున్నారు చూడడానికి. సినిమాలో స్టోరీ బాగుందా? స్టోరీ యాక్చువల్లీ అనుదీప్ గారు మన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు స్టోరీ లేదు, బట్ బేస్డ్ ఆన్ సీన్ బై సీన్ మనకి హిలేరియస్, ప్రతి ఎవ్రీ ఫ్యూ మినిట్స్కి ఒక హిలేరియస్ సీన్ పడుతుంది. సో అది బాగుంది. సెకండ్ హాఫ్ అంత కామెడీగా ఉన్న క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా ఎమోషనల్గా తీసుకెళ్ళాడు. సో అది వర్కౌట్ అయింది బాగా. మీకు సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయండి. ధీరే ధీరే తూ సాంగ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. మూవీ ఎక్సలెంట్ వచ్చింది. అవుట్పుట్ అనుదీప్ మళ్ళీ హిట్ కొట్టాడు. చాలా సరదాగా ఉంది. అంటే ఇది ఒక పెద్ద సినిమాలతో కంపారిజన్ కాదు. అనుదీప్కి తగ్గ సినిమా చాలా బాగుంది. కామెడీ వైజ్ సక్సెస్, ఫుల్ ఎంటర్టైన్ అయ్యాం. విశ్వక్సేన్ కూడా కొత్త లుక్లో కనిపించాడు. బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఆ సాంగ్స్ బాగున్నాయి. లాస్ట్లో ఒక మంచి సాంగ్ కూడా ఉంది హీరోయిన్తో. అది కూడా ఫుల్ ఎంటర్టైన్ అయ్యాం. బాగుంది సినిమా. ఏమైనా డైలాగ్ ఉన్నాయా? డైలాగ్స్ ఉన్నాయా? డైలాగ్స్ అంతా ఫుల్ అంతే కామెడీ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. మీకు ఒక డైలాగ్ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఒక డైలాగ్ ఏమని చెప్తావా? అంటే ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాలంటే నేను ఎక్కడ దాకా వచ్చానంటే నేను వచ్చాననే అట్లా టైప్ ఏదో ఒక సమ్ డైలాగ్ చెప్పాడు. అది కొత్తగా అనిపించింది. సాంగ్స్ ఎలా? ట్రైలర్లో ఉంటుంది. సాంగ్స్ ఎలా? సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఇవ్వచ్చు. బాగుంది సినిమా. స్టోరీ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది. సరదాగా నవ్వుకోవడానికి ఒక 2 hours మంచిగా నవ్వుకొని వెళ్ళచ్చు. దీంట్లో ఏమైనా సీన్ వచ్చిందా మగర్ మీకు? ఏంటండి? ఏదైనా సీన్ బాగుందా మీకు? బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది. కొంచెం ముందు నచ్చిందండి. అన్నీ బాగున్నాయండి. ఇదని అని చెప్పలేము, అన్నీ బాగున్నాయి. ఏ సీన్కి బాగా నవ్వుకున్నారు సినిమా మొత్తంలో? అంటే ఏ జోక్ బాగా నచ్చింది? విశ్వక్సేన్ ప్రతి డైలాగ్ని మళ్ళీ తను రిపీట్ చేసి చెప్తారు కదా, అది బాగుంది. విశ్వక్సేన్ డాన్స్ బాగుందా మేడం? దీంట్లో పాటలు చాలా ఉన్నాయి. డాన్స్ బాగుంది. కామెడీ కూడా బాగా చేశారు. ఏంటండి? రొమాంటిక్ సీన్స్ ఏమన్నా బాగున్నాయి అంటున్నారు? కొంచెం తక్కువనే కానీ బాగున్నాయి. ఫుల్ అదే సినిమా బాగుంది, చాలా బాగుంది. ఎంటర్టైనింగ్ ఉంది. అందులో చాలా గలీజ్ ఉంది. అలా అనలేను. సూపర్ ఎంజాయ్. సినిమాలో డైలాగ్ గలీజ్ ఉందా? ఇట్లా మాట్లాడడం చాలా గలీజ్ అనిపిస్తుంది, కానీ మాట్లాడాలి. సూపర్ ఎంటర్టైనింగ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి మేడం? సాంగ్స్ బాగున్నాయి, ఎక్కువ లేవు కానీ మటుకు చాలా బాగుంది. మూవీ ఎంటర్టైనింగ్, మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్లీ కూడా చూసుకోవచ్చు. అనుదీప్ లేకపోతే మూవీ ఎట్లా అవుతుంది అసలు? అనుదీప్ ఉండాల్సిందే. ఫైట్స్ మాత్రం వేరే తగ్గలేడు. ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసాడు. ఏం చెప్పాలంటే హీరోయిన్ మాత్రం సూపర్ చేసిన యాక్టింగ్. ప్రతి సీన్ చూస్తే మనం ఒక ఎన్వైరన్మెంట్ మాత్రం చాలా బాగుంది. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలో కూడా మీకు ఎక్కడ బోరింగ్ కూడా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చింపేసాడు. విశ్వేశ్వర కెరియర్లో మంచి హిట్ సినిమా. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్ కొడుతుంది. అబ్బాయి సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ సీన్లో దిల్ రాజు గారు వచ్చిపోతారు కాబట్టి ఆ సీన్లో మాత్రం చాలా డిఫరెంట్ కనిపిస్తారు. ఏం చెప్తున్నా అంటే ఆయన కూడా దిల్ రాజు గారు హీరో లెక్క కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆయన కూడా హీరో లెక్క రావాలి దిల్ రాజు గారు కూడా. ఎందుకంటే అందరం అదే చూస్తున్నాము. అప్పుడు జేడి చక్రవర్తి ఎలా అనుకుంటాము, మేము కూడా ఆయన కూడా ఒక హీరో లెక్క రావాలి దిల్ రాజు గారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ లెక్క చేసిండు. నెక్స్ట్ మేము ఒకటే కోరుకుంటాం, ఆయన ఫ్యాన్స్గా దిల్ రాజు గారు కూడా హీరో లెక్క రావాలి సార్. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. మళ్ళీ ఇండస్ట్రీకి మనం కొత్త హీరో అని చెప్పొచ్చు. చూస్తే సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్. ఎలా ఉందన్న? చెప్పాలంటే చాలా గలీజ్ అనిపిస్తుంది అన్న. గలీజ్ అంటే నా రివ్యూ చెప్పాలంటే గలీజ్. సినిమా గలీజ్ అని కాదు. సినిమా జాతిరత్నాలు తీసిన అనుదీప్ అయినా ఈ సినిమా తీశారు అని ఫస్ట్ డౌట్. అండ్ విశ్వక్సేన్ గారి క్యారెక్టరైజేషన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎందుకంటే
విశ్వక్సేన్ గారిని అవుట్ అండ్ అవుట్ కామెడీలో ఈ స్టైల్ ఆఫ్ కామెడీలో ఎక్కడ చూడాలి. ఆయన సినిమా అంతా కూడా క్రింజ్ కామెడీ. మనం మాట్లాడుకునే మాటల్లో కూడా మన ఫ్రెండ్స్తో నలుగురితో ఉన్నప్పుడు మాట్లాడే మాటల్లోనే మనం నవ్వు వస్తుంది. కానీ ఇందులో ఎక్కడ కూడా నవ్వుకున్న కంటెంట్ అనిపించలేదు. ఎందుకంటే అనుదీప్ గారు అంటే నవ్వు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కామెడీ జనరేట్ అవ్వలేదు, కామెడీ రాలేదు, నవ్వు ఆర్గానిక్గా స్మైల్ అనేది మనకి రాలేదు. అండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్ ఇవన్నీ రిఫరెన్సెస్ ఉన్నాయి. దిల్రాజు గారి క్యామియో కానీ ఇది కానీ వేస్ట్ అయిపోయిందేమో క్యామియోస్ అని, ఇంకా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు ఎక్కడో నా ఫీలింగ్ వచ్చింది. బట్ సినిమా అయితే నాకు ఓవరాల్గా డైలాగ్ డెలివరీ ఇవన్నీ లేదన్నా డైలాగ్ డెలివరీ ఇవన్నీ కాకపోతే విశ్వక్సేన్ గారిని కొత్తగా చూస్తాం. ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన పెర్ఫార్మెన్స్ కొత్తగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఇలా కాకుండా కామెడీ స్టైలింగ్లో ఆయన చూడడం అనేది చాలా బాగా అనిపించింది. ఆయన ఎక్స్ప్రెషన్స్ సాంగ్స్ ఎలా ఉన్నాయండి? ఆయన సాంగ్స్ ఏం చెప్తా ఏం లేదు సినిమా. మ్యూజిక్ ఎలా ఉందా? గలీజ్ అనిపిస్తుంది అన్న చెప్పాలంటే. అంటే ఇలా ఒక ఓకే నాకు నచ్చలేదు సినిమా. ఒక స్టోరీ లేదు, కామెడీ లేదు, ఎలివేషన్ లేదు, ఏమీ లేదు. నవ్వుకోవాలని చెప్పేసి అన్నారు కానీ కిటకిట పెట్టుకుంటూ వచ్చిన దాకా నవ్వు. దయచేసి ఇలాంటి లఫాకి సినిమా తీయొద్దని నేను చెప్తాను. మీకు డబ్బులుంటే దాచుకోమని చెప్తా. దయచేసి ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక హీరో కానీ, ఒక డైరెక్టర్ కానీ మంచి సబ్జెక్ట్లో వస్తే సినిమా హిట్ అవుతుంది. నువ్వు 20 కోట్లు పెట్టినా, 22 కోట్లు పెట్టినా ఎవరికి ఆ మాత్రం తక్కువ కామెడీ కోసం నా ఫోన్ ఆన్ చేసుకుని నేను వీడియో చూసుకోగలను. మీరేదో పెద్ద గొప్ప కావ్యం తీసినట్లయితే సో నాగవంశం గారికి ఇది ఒక మంచి ఒక డిజాస్టర్ పడింది. దీన్ని మర్చిపోయి ఏ సినిమా మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ కొత్తగా ట్రై చేసాను. కొత్తగా కాదు, చెత్తగా ఉంది. అందుకే మాట సినిమా లేదు. ఫంకీ సినిమా ఒక అట్టర్ ఫ్లాప్ ఖమ్మం మూడు నాకైతే నచ్చలేదు. హీరోయిన్ బాగుంది, హీరోయిన్ బాగుంది. సో సినిమా అయితే బాగా సినిమాయే బాగాలంటే ఒక 2 పాటలు ఏం బాగుంటాయి. మాత్రం పాత సినిమా పాటలు చూడడమే ఫోన్లో. సో నా 200 రూపాయలు బొక్క అయింది. నా భాష తప్పకుండా వచ్చాను ఎట్లుంది నా సినిమా ఎట్లుంది? నా సినిమా ఎట్లుందంటే ఇట్లుంది, హీరోయిన్ ఎట్లుందంటే ఇట్లుంది, హీరో ఎట్లుందంటే ఇట్లుంది, డైరెక్టర్లు 3 డైరెక్టర్లు నిజంగా హరీష్ గారు, అనుదీప్ గారు ఆ లైన్స్ ఎట్లా రాసిండో కానీ 200 రూపీస్ టికెట్కి 200 జోక్స్ వేసిండు. నిజంగా నవ్వి 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 ఎంత హ్యాపీగా నవ్వుకున్నామంటే చాలా ఎంజాయ్ చేసాను. అసలు దిల్రాజు గారు ప్రొడ్యూసర్, దిల్రాజులో దిల్ ఎందుకున్నానని నాకు అర్థం కాలేదు. కానీ హీరోయిన్ చూసిన తర్వాత అర్థమైంది. ఈ సినిమాలో కొంచెం కెమెరా తర్వాత నాకైతే అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే ఫిబ్రవరి 14కి ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్స్ లేరో, లవర్స్ లేరో ఈ మూవీకి రండి. ఫుల్ హ్యాపీగా చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ చూడంగానే మీకు షివరింగ్ వస్తుంది, ఎందుకంటే థియేటర్లో ఏసీ ఎక్కువగా ఉంది. గారి డైరెక్షన్ చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో ఎక్కడ కూడా కామెడీ కానీ చాలా న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. సిచ్యువేషన్స్కి, సీన్స్కి తగ్గట్టు మనం కూడా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తూనే ఉంటాము. సాంగ్స్ కూడా నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎక్కువ సాంగ్స్ లేకుండా సినిమాకి ఎంతైతే కావాలో అన్ని సాంగ్స్ పెట్టారు. ఆ ఉన్న ఒక్క సాంగ్ 2 సాంగ్స్ వస్తుంటారు కదండి. అనుదీప్ గారు అంటే ఈ మధ్య బాగా కనిపిస్తారు. అన్ని హరిశంకర్ గారు కూడా వచ్చారు కదా, ఆయన కూడా బాగా అనిపించారు. అంటే వచ్చి ఒక 2-3 పంచ్ డైలాగులు వేశారు కానీ రియల్గా వేశారు, చాలా బాగా అనిపించారు. సెంటిమెంట్ ఉందండి. అంటే అదే చెప్తున్నాను మీకు, ఒక సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ బిజీ టైంలో ఆ పేరెంట్స్ కానీ వీళ్ళందరికీ టైం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ మీద లవ్ ఎఫెక్షన్ లేదని కాదనమాట. సో వాళ్ళకి ఉంటుంది కానీ బయట చూపించుకోరు అని క్లైమాక్స్లో అది అంత మంచిగా ఉంది. సినిమా మొత్తంలో ఈసారి ట్రేడ్ మాత్రం ఖచ్చితంగా అందిపోయారు. ఎందుకంటే ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా యాక్టింగ్ చేశాడు, చాలా బాగుంది బ్రో. ట్రైలర్లో ఇక్కడ చూపించలేదు, నార్మల్గా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నవ్వుకోవాలి, చాలా గట్టిగా నవ్వుకోవాలి. అంటే కొన్ని చోట్ల జయకృష్ణ కానీ లేకుంటే ఆ తర్వాత హీరోయిన్ కానీ వీళ్ళు కూడా చాలా మంచిగా కామెడీ పండించేశారు, చాలా బాగుంది. ఇంకోటి ఒక మాట చెప్పాలంటే ఖచ్చితంగా విశ్వక్సేన్ అనేది మనం అంటే మాస్కా దాస్ అన్నట్టుగా పరిచయం చేసుకున్నాంలే కానీ ఇలా మంచి కామెడీ సినిమా తీస్తాడు, ఇలా కామెడీగా కూడా నటిస్తాడు అని చెప్పేసి చాలా మంచిగా చూపించాడు. ఎప్పుడు మాస్కా దాసే కాదు, ఒక్కొక్కసారి ఫన్నీ దాస్ కూడా చూసుకోవచ్చు. సినిమా ఎలా ఉందమ్మా? ఫంకీ సినిమా చాలా
చాలా బాగుందండి నిజంగా. అంటే చెప్పాలంటే విశ్వక్ సేన్ గారు మళ్ళీ హిట్ కొట్టారని చెప్పొచ్చు. అంటే ఫన్ చాలా బాగుంది కామెడీ పరంగా. ఎందుకంటే అందీప్ గారు మనకు తెలిసిన విషయమే. ఫన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 100కి 200% అయితే ఫన్ అయితే క్రియేట్ చేస్తారు. ఎక్కడ కూడా క్రిన్స్ అనిపించలేదు. అంటే కామెడీ కూడా ఎక్కడ కూడా క్రిన్స్ అనిపించేది. చాలా బాగుంది. అంటే అర్థం అయితే మాత్రం వేరే లెవెల్ నవ్వుకుంటారండి ప్రతి ఒక్కరు. అర్థం అవ్వాలి. సో సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఫోన్ తీసుకుని అలా చూస్తూ సినిమా చూడదు ఈ సినిమా మాత్రం. అంటే దీంట్లో ఓన్లీ కామెడీ ఉందంటే అస్సలు కాదు. దీంట్లో మనకి ఎమోషన్స్ కూడా చాలా ఉన్నాయి. అది కామెడీ మీద చూపించేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎక్కకపోవచ్చాము. కానీ అంటే సినిమా గురించి ఒక సినిమా వాళ్ళు ఎంత కష్టపడతారు, ఆ సినిమాని బయట తీసుకోవాలంటే ఎంత కష్టం ఉంటుంది. సో ఈ టైంలో ఏంటంటే ఈ టైం కాదు ఏంటంటే ఫ్యామిలీని పట్టించుకోకపోవడం అంటే టైం ఇవ్వకపోవడం అంటే దానికి అర్థం వాళ్ళకి మీద ఎమోషన్స్ లేకపోవడం కాదు, లేకపోతే ఎఫెక్షన్ లేకపోవడం కాదు. లవ్ ఎఫెక్షన్ ఉందన్నమాట. కాకపోతే చూపించే టైంలో చూపిస్తారు. సో ఇవి అర్థం చేసుకోవాలి. క్లైమాక్స్లో మదర్ సెంటిమెంట్ చాలా బాగా చూపించారండి. నాకు చాలా బాగా అనిపించిందండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగా చేశారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ యావరేజ్ అండి. సాంగ్స్ అయితే డాన్స్ బాగుంది. ఎస్ ఆయనది బాగుందండి. హీరోయిన్ కూడా చాలా మంచి గ్రేస్ గర్ల్స్ని అమ్మాయి చాలా బాగా చూపించారు హీరోయిన్ గారిని. అండ్ కామెడీ టైమింగ్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఎవరు కూడా తక్కువ చేయలేదు. అందరూ బాగా చేస్తారు అనిపించింది. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం ఓకేనండి. అంటే నా పరంగా అయితే సాంగ్స్ ఇవన్నీ పెద్ద ఏమో అనిపించలేదు. కానీ ఫన్ చాలా బాగా క్రియేట్ చేశారు. అట్ ది సేమ్ టైం లాస్ట్లో ఎమోషన్ అనేది బాగా పండించారు అనమాట వాళ్ళ మదర్ దగ్గర. ఓన్లీ అది ఒక 2 minutes ఉంటుందండి. కానీ ఆ 2 minutes కూడా చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేశారు. మూవీ అయితే చాలా బాగుందండి. ఎస్ జనవరిలో రిలీజ్ చేస్తే వాటితో పెద్ద హీరోస్తో కాంపిటీషన్ ఇవ్వలేకపోతుండే. బట్ ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఏ మూవీస్ లేవు. అదే ది బెస్ట్ మూవీ. జాతిరత్నాల తర్వాత అంత ది బెస్ట్ మూవీ. విశ్వక్ సేన్ కి మాత్రం సూపర్ మూవీ. క్యారియర్ లో ది బెస్ట్ మూవీ ఉంటుంది. అయినా మనకి మాస్కి దాస్ తెలుసు, చాలా మాస్ మూవీసే చేశాడు. కానీ ఈ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్ అనిపిస్తాడు. అండ్ ఇంకోటి ఈ మూవీలో మనకు చూసే విశ్వక్ సేన్ లుక్స్ గిట్ట చాలా బాగున్నది అనమాట. సింపుల్ డీసెంట్ సూపర్ ఉంది. డ్రెస్సింగ్ వెరీ సింప్లిసిటీ డ్రెస్సింగ్. అండ్ మూవీలో చాలా ప్లస్ పాయింట్ అంటే హీరోయిన్ తన హీరోయిన్ నేమ్ వస్తలేదు కానీ మలయాళం మూవీ హీరోయిన్ అంట, తెలుగులో వచ్చింది. అండ్ షీ హాస్ వెరీ మచ్ స్కోప్ ఇన్ ఫ్యూచర్. చాలా మూవీస్ వస్తాయి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆమె యాక్టింగ్ బాగుంది, ఆమె లుక్స్ బాగుంది, ఆమె ట్రెడిషనల్ వేర్ బాగుంది. మూవీలో చాలా మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఇచ్చాడు. మూవీ అసలు వల్గారిటీ లేదు, చాలా బాగుంది మూవీ. ఫస్ట్ ఎండ్ వరకే కామెడీ, విలన్తోనే కామెడీ చేపిస్తాడు. అది చాలా బాగుంది ట్రాక్. ఇవాళ రేపు ఆ ట్రెండ్ అనేది నడుస్తుంది. డైరెక్టరే కాదు, కొరియోగ్రాఫర్స్ అయితే మనం చూసాము. కొరియోగ్రాఫర్స్ అయిన ఒక స్టెప్ హీరోతోనే వస్తున్నాడు అనమాట. ఒకప్పుడు ట్రెండ్ ఏంటంటే వాళ్ళు డైరెక్టర్ బ్యాక్ సైడ్, ప్రొడ్యూసర్ బ్యాక్ సైడ్. కానీ ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళకి ఒక స్క్రీన్లో ఒకసారి ప్రొజెక్షన్ చేసుకోవాలి, ఆన్ స్క్రీన్ బిగ్ స్క్రీన్లో చూసుకోవాలని అదొక ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి అలాగే అందరినీ ఫాలో అయ్యాడు. జాతిరత్నాలు హీరో అనుదీప్ గారు గీత తను వచ్చినప్పుడు పిక్చర్ క్రేజ్ ఉంటుంది. అందరు మూవీలో సూపర్ విజిల్స్ కానీ ఏదో హైప్ బూమ్ డిఫరెంట్గా ఉండే. వచ్చిన కొన్ని సెకండ్స్ సూపర్. నాకైతే పర్సనల్లీ బోరింగ్ అనేది లేదు. బోరింగ్ అన్న వాళ్ళు మాత్రం పక్క మూవీ చూసినాక చెప్పండి. మూవీ చూడకుండా ట్రైలర్ చూసి బోరింగ్ అని చెప్పకండి. రియల్లీ వెరీ గుడ్ మూవీ. 100% ఫ్యామిలీ, కిడ్స్, ఫ్రెండ్స్ ఆల్ అందరు చూడొచ్చు. ఎక్కడ వల్గారిటీ లేదు, అదే చెప్తున్నాను కదా. చాలా బాగుంది. ఇవాళ రేపు యాక్చువల్లీ రొమాన్స్ ఎక్కువైపోతుంది మూవీస్లలో. ఈ మూవీలో చాలా డీసెంట్ మూవీ, చాలా బాగుంది. ఎక్కడ మనకి మనోభావాలు అనేది దెబ్బలు లేకుండా చాలా బాగుంది మూవీ. నాకు చాలా నచ్చింది మూవీ. డెఫినెట్లీ నెక్స్ట్ డే ఆర్ 2 days తర్వాత మళ్ళీ మూవీకి వెళ్తాను విత్ మై ఫ్రెండ్స్. పక్కా చెప్పొచ్చు. హిట్ మూవీ తర్వాత మాస్కి దాస్ తర్వాత ఇదొక మూవీ అనుకోవాలి. ఓరి దేవుడా ఇట చాలా బాగుండే. తర్వాత ఇదే హిట్, చాలా బెస్ట్. మళ్ళీ విశ్వక్ సేన్ మళ్ళీ బ్యాక్ ఎంట్రీ అనుకోవాలి. చాలా బాగుంది. సెంటిమెంట్ వైజ్ చెప్పాలంటే ఎక్కువ లేదు. సెంటిమెంట్ మనకి సెంటిమెంట్ వైజ్ సీన్స్ ఎక్కువ లేవు. ఎందుకంటే విశ్వక్ సేన్ ఇంట్లో సెంటిమెంటల్గా ఉన్నాడు, కామెడీ లాగా ఉన్నాడు కాబట్టి సెంటిమెంట్ సీన్స్ ఎక్కువ లేవు. లాస్ట్కి ఉంటుంది వాళ్ళ మదర్తో సెంటిమెంట్. ఆ సీన్ వచ్చేవారు మనకు తెలియదు క్యారెక్టర్ ఏంటి విశ్వక్ సేన్ అనేసి. సెంటిమెంట్ అనేది ఇన్సైడ్కి వెళ్ళి ఉంటుంది. ఇవాళ రేపు ఏంటంటే ఒక అమ్మని ప్రేమించాలంటే బయట చూపించి అమ్మ నాకు ప్రేమ ఉందని చెప్పడం అవసరం లేదు. ఇన్సైడ్లో ఫీలింగ్ అనేది ఉండాలి. బయట చెప్పుకోవడం అందరు ఇవాళ రేపు చూస్తున్నారు. అదే మూవీలో చూపించాడు అనమాట. ఇన్సైడ్ ఏముందో అది చెప్పాలి. ఆ బయట చూపించడం అనేది ఆయనకు నచ్చదు. అందుకే గలీజ్ అనేసి చెప్తాడు. చాలా మంది గలీజ్ అంటే గలీజ్ వర్డ్ అనుకుంటారు, కానీ ఆయన మైండ్ సెట్లో అలా చెప్పుకుంటున్నారు. ఓవరాల్